అంటే ఇప్పుడు ఎప్పుడు రిపోర్ట్ తీస్తే ఎప్పుడు ట్యాంకర్లో కల్తీ జరిగిందంటే దాంట్లో కల్తీ జరిగినట్ట, లేదంటే గతంలో జరిగింది కాబట్టి అప్పటి నుంచి కంటిన్యూగా అలాగే చేస్తున్నారు కాబట్టి ఆర్డర్ ఇచ్చింది అసలు ఎగ్జామిషన్ చేసింది ఎవరండి? ఆర్డర్ మామూలుగా ఇచ్చారు, వెరిఫై చేయటం అక్కడ పొరపాటు జరిగింది. ఎవరు కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. అంతకుముందు గీకి బాగా స్మెల్ కావడానికి కూడా ఏదో కలిపారు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. దట్ డజంట్ మీన్ కల్తీ జరిగిందని కాదు. ఏప్రిల్లో అది అబద్ధానికి ప్రభుత్వం వచ్చింది. తర్వాత దాన్ని సవరించి డైరీ ఉండాల్సిన అవసరం లేదని రాసింది ఎవరు? అసలు ఆవు పాలు కూడా లేకుండా గేదె పాలు కూడా, గేదె నెయ్యి కూడా వాడడం. అట్లాంటిది ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా దాంట్లో 100% దిక్కుమాల సన్నాసరికి సప్లై చేసి ఎవరైనా ఆత్మసాక్షి, ఇప్పుడు నేను మాట్లాడినంటే ఆత్మసాక్షి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వ్యాఖ్యలు చేసే వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వాళ్ళ వ్యాఖ్యలు కనపడుతూ ఉంటుంది. విత్ డ్యూ రెస్పెక్ట్స్ వాళ్ళు ఏం చేసినా ఆ సంస్కారం అంతా వాళ్ళకే చెందుతుంది. సరే, కమింగ్ బ్యాక్ చెప్పండి నాకు, ఇది ఇష్యూ. దీన్ని ఎక్కడ తీసుకో, ఇది ఎవరు అనుకున్నా ఎవరు కావాలనుకున్నా ఇది సత్యం. దిక్కుమాలిన సన్నాసరికి పంపించారు వాళ్ళు. ఆ డైరీ రిజెక్ట్ చేసిన వేరే డైరీ ద్వారా పంపించడం జరిగింది. ఈ దుర్మార్గం జరిగింది, ఈ సత్యం అది. సరే, 90% మందా 5% వాళ్ళ దగ్గర జరగలేదంటే ఏ దుర్మార్గం జరిగింది? దుర్మార్గాన్ని ఒప్పుకోవాలి కదా. 250 కోట్ల రూపాయలు దుర్మార్గ సరుకు వచ్చిందని చెప్పి సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా. ఆల్రెడీ మనీ సీజ్ చేశారు కదా దొంగ కెమికల్స్ కొంటున్న దాని మీద. ఇంక దాంట్లో ఇంకేం సాక్ష్యాధారాలు కావాలండి? ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, ఇవాళ శ్రీశైలం దగ్గర కూడా ఈ దిక్కుమాల బాబా రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని దాన్ని సప్లై చేశారంట 1 సంవత్సరం పాటు. నేను సరే, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం, కొంచెం తక్కువ ఉండొచ్చు, మిగతా కల్తీలు జరుగుతున్నాయి. సమాజం దాని మీద కూడా చేసే ఉరిశిక్ష వేయాలని కోరుతున్నాను. కల్తీలు చేయటం, మిగతా కల్తీలు చేస్తాను రోడ్లు పాలల్లోనే కానీ మిగతా కానీ క్షణం మనిషిని నెమ్మదిగా చంపేసే చిన్న పిల్లలు కూడా పాలు తాగుతున్న జ్ఞానం లేకుండా ఈ నీచ నికృష్టులకి ఉరిశిక్షగానే పెద్ద శిక్ష వేయాలి. కత్తితో ఒకసారి పొడి చంపేసినట్టే. కానీ బయట నేను అంటే ఈ ఒక్క కల్తీ దీంతోనే ప్రమాదం. ఎస్, ఈ మనోభావాలు దెబ్బతోనే షేర్ తీసుకోవాలి. ఇక దేశంలో మిగతా కల్తీలు మిగతా ఇష్యూలు లేవండి. డెఫినెట్గా దాని మీద కూడా తీసుకోవాలని చెప్తా ఉన్నాను. అంటే ఇక్కడ తప్పు పెట్టాల్సింది ఎవరు సార్? అంటే ఈ కల్తీ సరఫరా చేస్తున్నటువంటి ఆ డైరీ ఫార్మర్స్ తప్పు పట్టాలా, లేదు అటువంటిది వచ్చినా కూడాను 3 లేయర్లలో దాన్ని రివ్యూ చేస్తూ ఆ తర్వాత బాగుంటేనే దాన్ని లోపలికి ఎంటర్ చేస్తారు, లేదంటే ఏమైనా తేడాగా ఉందనుకుంటే వెనక తిరిగి పంపించేస్తారు. అవి గత ప్రభుత్వంలో జరిగినాయి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినాయి. తేడా వచ్చిన లోపల తిరిగి పంపించే జరిగినాయి. 14 తప్పు పట్టాల్సింది ఎవరిని? 14-19లో కూడా ఈ తేడా వచ్చిన డైరీ పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 19-24 మంది పంపించిన సంఘటనలు ఉన్నాయి. కానీ దుర్మార్గం జరిగింది, అమెండ్మెంట్ చేసింది ఖచ్చితంగా బాధ్యులు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అధికారుల మీద? నేను కాదు, సిట్ 36 మంది మీద కేసు పెట్టమని చెప్పింది కదండి. సిట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం ఉంది కదా. కేంద్రంలో ఉన్న కేంద్రం తప్పుపడతారా? జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఉందా? అదాని గారి కంపెనీని తప్పుపెట్టి ధైర్యం ఉందా? ఎవరికి లేదు. అందరూ వాళ్ళు బీరబంద్ చేయడమే, ఇక్కడికి వచ్చి వెళ్ళి తిట్టుకుంటున్నాయి. నేను అందుకని ఒకటి చెప్తున్నాను, ఇది ఒకటి జరిగింది. ఇక రెండో దాంట్లో రాంబాబు గారి ఇష్యూస్ అన్ని తర్వాత వచ్చినాయి. అంటే ఈ అంశం అనేది చాలా సున్నితమైన అంశం. ఒకవేళ తప్పు గత గవర్నమెంట్ లో జరగవచ్చు, ఈ గవర్నమెంట్ లో జరగవచ్చు, లేదా వస్తున్నటువంటి ట్యాంకర్ లో జరగవచ్చు. ఏది జరిగినా సరే దీన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని జాగ్రత్తగా డీల్ చేసినంత అవసరం ఎవరైతే అధికారులు ఉంటుందో వాళ్ళ మీద ఉంటుంది కదా. కానీ దాన్ని కావాలని ఇలా రెచ్చగొట్టి లేదు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఏవేవో పదార్థాలు కలిపారు, ఆ కలిసిన దాంట్లో అయోధ్య కూడా ఇవే ఎట్లు పంపించారు అనే కామెంట్లు చేసి ఇవాళ ఈ రిపోర్టుల తర్వాత ఒక్కసారి అందరూ సైలెంట్ అయిపోవడానికి గల కారణం అంటే ఏం చెప్తారు సార్? ఎవరు సైలెంట్ అవ్వలేదండి. వాళ్ళు ఎవరికైనా ఒకటి చెప్తున్నాను, ఈ గొడవలో రాజకీయ పార్టీలు ఇలా జాగీర్లు కాదు, భక్తుల మనోభావాలు ముఖ్యం. అది నేను అని భావిస్తున్నాను. ఎందుకంటే నేను మొన్న 4వ తారీఖున నేను వెళ్ళొచ్చాను. అంతకుముందు నవంబర్లో వెళ్ళొచ్చాను. అంతకుముందు వెళ్ళాను. భక్తి మీరు గమనించారని ఇంతకుముందు కూడా ప్రసాదం తీసుకున్నప్పుడు అక్కడ పైన కొండలో కానీ భక్తుల మీద ఆ దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన మీద ధ్యాస ఉంటుంది తప్పితే మిగతా కదా. అందుకని రాజకీయాల కొండల మీద ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. నేను ఇన్నిసార్లు నిన్న కిందకు వచ్చిన తర్వాత మాత్రమే ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడాల్సిందే దాంట్లో నిబద్ధతతో ఉన్నాం. ఒక భగవంతుని భక్తులుగా వెంకటేశ్వర మిగతా దేవుడి సంగతి తర్వాత నేను పెట్ల ఇల్లు పెట్టారు, ఉత్తర దేవుడు దక్షిణ దేవుడు. అయినా సరే వెంకటేశ్వరాన్ని మేము గౌరవిస్తాం, పూజిస్తాం. డెఫినెట్గా ఆయన ఉత్కృష్టతను కాపాడాలని కోరుకున్న దిక్కుమాలిన ఉత్తరాది సనాతనవాదుల కుట్రలు కానివ్వకూడదు. ఈ మన తిరుపతి బోర్డు ఏదైతే ఉండాలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉండాలని నిర్బంధంగా కోరేవాళ్ళం మేము. ఉత్తరాది సనాతనవాద బోర్డులు ఆయన వేసుకోమనండి ఎవరికైనా వెళ్ళి.
అయోధ్య చేసుకోమనండి, ఆ దేవాలయాలు పెట్టి తిరుపతి ప్రతిష్ట రాష్ట్రానికి సంబంధించింది. నేను మళ్ళా చెప్తాను, ఏ ముఖ్యమంత్రి కూడా పొరపాటు, ఏ టీటీడీ బోర్డు చైర్మన్, అనేక మంది చైర్మన్ నా మిత్రులు ఉన్నారు. సార్ 1, 2 లోపాలు జరుగుతుంది జరగలేదని నేను అనండి. ప్రతి ఒక్కరి దగ్గర కరుణాకరెడ్డి గారి హయాంలో, సుబ్బారెడ్డి గారి హయాంలో, కనుమూరి బాబు గారి హయాంలో, వికేడి కనకరాజు గారి హయాంలో, తర్వాత జీవిక రంగరాజు గారి హయాంలో, సుధాకర్ గారి హయాంలో, డికే ఆదికేశ్ నాయుడు గారి హయాంలో, అన్నారావు గారి పెద్దలు కూడా చాలా మంది ఈవోలు, వీళ్ళు కొంతమంది ఉత్సాహగ్రహంగా ఉంటారు, కొంత యాక్టివ్గా ఉంటారు, ఈవోలు కూడా ఉంటారు కదా వాళ్ళ హయాంలో. అలాగే ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారి హయాంలో. నేను అందరినీ పొరపాటు చేసి సవరించుకోవాలి, కానీ ఏకపక్షంగా నేను పొరపాటు పెట్టే వాళ్ళని దాన్ని బట్టి దూషించాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి ట్రైడ్ దే లెవెల్ బెస్ట్. నేను పాజిటివ్ యాంగిల్ వెళ్తున్నా, కానీ జరిగిన మాట దుర్మార్గం, ఇది మహాపాపం అని చెప్తున్నాను. దీని మీద ఎవరు ఖచ్చితంగా దాంట్లో కల్తీగా దిక్కుమాల పదార్థం సప్లై చేశారు. నెయ్యే లేదు, అది ఆ సీరియస్ సిట్ పెట్టింది. నేను ఒకటి చెప్తున్నాను సార్, దాని మీద పెట్టారు, 30 మంది పెట్టారు. ఆ పర్చేస్ కమిటీ మీద ఉండదండి, కేసులు ఉండవా అని నేను అడుగుతున్నా. దాంట్లో ఇద్దరు వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరి పదవులు స్వీకరించారంట. మరి వాళ్ళ మీద చర్యలు ఉండవా? వాళ్ళ మీద కూడా ఇంతకుముందు ఉన్న చైర్మన్ వాళ్ళ మీద చర్యలు ఉండవా? చర్యలు ఉండాల్సింది. అంటే మొత్తం ఎంప్లాయీస్ పని చేస్తారా?